హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు బస్సులో జర్నీ చేస్తున్నాం. ఏంటి జర్నీ చేస్తుందా అని చెప్పింది కానీ అసలు ఎక్కడికి వెళ్తుందో చెప్పట్లేదు అనుకుంటున్నారా? చెప్తా. మేమైతే ఈరోజు రెస్టారెంట్కి వెళ్తున్నాం. అందరికీ తెలిసిందే కదా, నేనైతే హాస్టల్లో ఉంటానని. ఈ ఇంటికి వచ్చినప్పుడైనా ఎక్కడికైనా వెళ్దాము అని అంటే రెస్టారెంట్కి వెళ్దామా అన్నారు. మేమైతే అటే జర్నీ చేస్తున్నాం. మా తమ్ముడికి అయితే అన్నీ చూపించుకుంటూ జర్నీ చేస్తున్నాం. ఇక మా తమ్ముడు అయితే జర్నీ చాలాసేపు కదా అని వాడైతే దర్జాగా కూర్చున్నాడు. ఇక ఫైనల్లీ మేమైతే బస్ దిగేసినాం. ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా రెస్టారెంట్ అయితే చాలా దూరం ఉందట. నడుచుకుంటున్నాం. ఇక వస్తుందిలే అన్నాం. ఇక ఫైనల్లీ వచ్చేసింది. మేమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చేసాం. ఇట్లుంది ఎంట్రా అనుకున్నా, అసలు సీట్స్ ఎక్కడ అనుకున్నా. ఇక్కడ లోపట ఉంటాయట. ఇదైతే శాన్వి రెస్టారెంట్. మా తమ్ముడు చూడండి నా కోసమే వెతుకుతుండు కావచ్చు పాపం. సీట్స్ లోపట ఉన్నాయి. మ్యాక్సిమం అందరికీ తెలిసిందే కదా రెస్టారెంట్స్లో ఇట్లు ఉంటాయని. నాకే తెలీదు. ఇక నేనైతే లోపలికి అటు వెళ్ళిపోతున్నా. మా తమ్ముడైతే నేను వస్తున్నా అని చెప్పేసి వాడైతే నాకు స్వాగతం పలుకుతుండు. ఇక నేను అప్పటికే వెళ్ళినా. అక్కడికే వెయిటర్ వచ్చిండు. ఇక నాకైతే బుక్ ఇచ్చేసిర్రు. మేమైతే అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక చూసినాం, అన్నీ ఆర్డర్ పెట్టబుద్ధి అయింది కానీ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేనైతే 2 చూస్ చేసుకున్నా. చికెన్ బిర్యానీ అండ్ చికెన్ లెగ్ లాలీపాప్స్ అయితే నేను చూస్ చేసుకున్నా. కానీ వాళ్ళు మాత్రం ప్లేట్స్, ఆనియన్స్ అవైతే తెచ్చిచ్చిర్రు. ఏంట్రా ఇంకా బిర్యానీ వస్తలేదా అని చూసినాం. ఇక ఫైనల్లీ మాకైతే బిర్యానీ వచ్చేసింది. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. శాన్వి రెస్టారెంట్ ఇదైతే బాగుంది అసలు. ఏదైనా తినేసినాక ఇక ఫైనల్లీ మేమైతే వెళ్తున్నాం ఇంటికి. చాలా ఎంజాయ్ చేసినాం ఈరోజు. బాయ్ టాటా, సీ యూ. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.